హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో బోండాలు చేయడం చూపిస్తున్నాను. ఇడ్లీ వేసుకున్న తర్వాత రెండవ రోజుకి పిండి కాస్త పులుస్తుంది. ఇడ్లీని కానీ అట్టును కానీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడినప్పుడు ఇలా బోండాల కింద చేసి చట్నీస్తో సర్వ్ చేస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఒక బౌల్లోకి ఈ గిన్నెతో మిగిలిన ఇడ్లీ పిండిని వేస్తున్నాను. 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అయితే కొద్దిగా పిండి గట్టిపడే వరకు రవ్వను వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 10 మినిట్స్ నాననివ్వాలి. 10 మినిట్స్ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, కట్ చేసిన 2 మిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, కట్ చేసిన చిన్న ఇంచు అల్లం ముక్కను వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉండాలి. స్టవ్పై కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బోండాలుగా చేసి వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో వేయించుకోవాలి, లేకపోతే లోపల వేగకుండా పైన మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన బోండాలను కూడా వేసుకోవాలి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా మిగిలిన ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకుండా ఇలా బోండాలను చేసి ఇంట్లో వాళ్ళకి చట్నీస్తో సర్వ్ చేసామంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మన ఇంటికి సడన్గా ఎవరైనా వచ్చినా ఇలా బోండాలను చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇలా ఇడ్లీ పిండి మిగిలితే ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ ఇడ్లీ పిండి బోండాలు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.